తెలుగువారి ఆత్మీయ వారధి అక్షరార్థన కార్యక్రమం శ్రోతలకి పునఃస్వాగతం. ఇంతాక నేను చెప్పినట్టుగా ఇవాళ అక్షరార్థన కార్యక్రమంలో కరచాలనం శీర్షికన మనం డాక్టర్ నందిని సిద్ధార్థ గారితో మాట్లాడబోతున్నాం. నందిని సిద్ధార్థ గారు ఇప్పుడు లైన్ లో కూర్చున్నారు. నందిని సిద్ధార్థ గారు, హలో అండి, నమస్తే సిద్ధార్థ గారు. నమస్కారం. నమస్తే నమస్తే నమస్కారం. నమస్తే 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 నమస్తే. అక్షరార్థన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం సిద్ధారెడ్డి గారు. సిద్ధారెడ్డి ఆత్మీయ మిత్రుడు, గత 45 సంవత్సరాలుగా పర్సనల్ గా కూడా చాలా స్నేహితుడు. ఉస్మానియా రైటర్స్ సర్కిల్ నుంచి మొదలు పెడితే ఇవాళ వరకు అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కలిసి నడిచాం, కలిసి పంచుకున్నాం. అయినా సిద్ధారెడ్డి గారు ఎక్కడ మొదలయ్యారో, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఆయన ప్రస్థానం సాగిందో మనం ఒకసారి స్మరించుకుందాం. సారా వ్యతిరేక ఉద్యమం నుంచి, మంజీరా రచయితల సంఘం కార్యక్రమాల నుంచి, తెలంగాణ రచయితల వేదిక ప్రారంభం నుంచి, కరీంనగర్లో రచయితల వేదికను ప్రెస్ క్లబ్ లో ప్రారంభించి నుంచి, కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ పక్షాన ఫిల్మ్ తెలంగాణ కార్యక్రమం చేసినప్పటి నుంచి, తర్వాత తెలంగాణ రచయితల సంఘం దాకా తను ఒక ఉద్యమకారుడిగా, ఒక ఉద్యమ నాయకుడిగా ఎట్లా ముందుకు సాగారో, ఎంత కాలాన్ని, ఎంత శ్రమని తను వెచ్చించారో దగ్గరగా చూసిన చాలా మందికి తెలుసు. దానికి ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ, ఆయన కార్యకర్తగా, ఉద్యమ నేతగా ఉన్నప్పటికీ తన కవిత్వ ప్రయాణాన్ని మాత్రం అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు తెలిసి 1975-76 ప్రాంతం నుంచి తన కవిత్వం రాయడం, కవిత్వం చదవడం తను కంటిన్యూ చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అత్యంత ప్రభావవంతమైన, ప్రతిభావంతమైన కవితను రాస్తూ వచ్చారు. తెలంగాణ నుంచి ఎదిగినటువంటి ఒక మంచి కవుల్లో, గొప్ప కవుల్లో ఇవాళ ప్రముఖంగా ఉన్నటువంటి సిద్ధారెడ్డి గారు, ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎంత గొప్పగా పనిచేస్తారో అందరూ దగ్గరుండి చూశారు. అట్లాగే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ మొట్టమొదటి చైర్మన్ గా కూడా 3 ఏళ్లు పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన రాసిన కవితా పుస్తకాలు, ఆయన రాసిన కవిత్వం ఇదంతా చాలా మంది సాహితీవేత్తలకి, కవులకి అందరికీ తెలుసు. నిజానికి కవిత్వం అంటే ఏమిటి, మనం కవిత్వాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం అనే విషయాన్ని గురించి ఇవాళ మనం సిద్ధారెడ్డి గారితో మాట్లాడదాం. కవిత్వం అంటే కొన్ని వాక్యాల సమూహం కాదు, కొన్ని భావనల నిర్మాణం. ఒక్క క్షణంలో మెరిసే ఆలోచన, అనుభూతి, ఉద్వేగం ఆ ఒక్క క్షణానికి పరిమితం కాదు. ఆ క్షణాన్ని పొదివి పట్టుకుని శాశ్వతం చేయడం కవిత్వ లక్షణం అని నేను అనుకుంటాను. అట్లా కవిత్వం అంటే ఏమిటి? ఈ 4.5 దశాబ్దాలుగా మీరు కవిత్వంతో ప్రయాణం చేస్తున్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నారు. మీరు కవిత్వం అసలు నిజంగా మీకు కవిత్వం ఎట్లా అబ్బింది? మీరు కవిత్వాన్ని ఎట్లా ఆలింగనం చేసుకున్నారు? కవిత్వంతో మీ కరచాలనం ఎప్పుడు, ఎట్లా మొదలైంది మీరు చెబితే తర్వాత కవిత్వం నుంచి మీరు ఏమనుకుంటున్నామో అంటారు. సిద్ధారెడ్డి మొదలు కవిత్వంతో మీ కరచాలనం ఎక్కడ మొదలైంది ఒకసారి వివరంగా చెప్తారా? నేను మాది బండారం అనే గ్రామం. ఆ పక్క గ్రామంలో నేను చదువుతున్నప్పుడు, వెల్కటూరు హై స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు అక్కడికి అష్టకాల నరసింహరామ శర్మ అనే తెలుగు పండితుడు వచ్చాడు. ఆయన శిథిల విపంచి అనే పేరుతో ఒక పద్య కావ్య సంపుటి, ఖండకావ్య సంపుటి ప్రచురించాడు. అందులో ఉన్న పద్యాలు నన్ను మొదటిసారి కవిత్వం వైపు ఆకర్షించాయి. దీనికి బీజాలన్నీ అంతకంటే ముందు నుంచి ఉన్నాయి. నిజానికి 4వ తరగతిలో అనుకుంటాను, అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుంటూ మా అరుగు మేలు అన్నప్పుడు ఈ పండితులు కూర్చునే అరుగు మా ఊర్లో లేదు. మా ఊర్లో మామూలు సామాన్యులు కూర్చుండే, సగటు మనుషులు కూర్చునే అరుగులే ఉన్నాయి. అందుకని సగటు మనుషుల మధ్యన ఈ పండితులు ఎవరు అని చెప్పి అన్వేషించటం అనేది అప్పుడు మొదలై ఉంటుంది. అట్లా మొదలైన దానికి అష్టకాల నరసింహరామ శర్మ దగ్గర ఒక సమాధానం నాకు దొరికింది. శిథిల విపంచి అనే ఆయన కావ్యం చదివిన తర్వాత నేను కవిత్వంతో బాగా ఆకర్షించబడ్డాను. సరిగ్గా అదే సమయంలో నారాయణ రెడ్డి గారి కవిత్వంతో కూడా నాకు ఒక కరచాలనం, ఒక ప్రేరణ జరిగింది. ఆ ప్రేరణలో మగ్దుం మొయిద్దీన్ అప్పుడు చనిపోయినాడు. ఇట్లాగే రేడియోలో మగ్దుంకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ యోధుడు ఆయనకు సంబంధించిన శ్రద్ధాంజలి కార్యక్రమంలో నారాయణ రెడ్డి గారు చదివిన కవిత ప్యారే మగ్దుం మేరే హమ్దం, నీవు వినిపిస్తావు, నీవు కనిపిస్తావు మగ్దుం మేరే హమ్దం అనే ఆయన ఒక కవిత చదివాడు. ఆ కవిత 100 వసంతాలు నోరారా పాడవలసిన బుల్బులి,
నూరు షరత్తులు దూరవన్యల కురియవలసిన జాబిలి ఓ నీవు గుర్తొస్తుంటావు అని చెప్పి ఆయన మీద రాసినటువంటి కవిత నాకు ఇప్పటికీ గుర్తు. అది కవిత్వం పట్ల నాకు ఒక ఆకర్షణ. ఆనాటి నుంచి ఇవాళ దాకా కవిత్వంతో నడుస్తుంది. సంతోషం. మీ ప్రయాణం ముగ్ధు మోయినుద్దీన్ అష్టకాల నరసింహ శాస్త్రి గారి గురించి మొదలైంది. నిజానికి మనసును శాంతపరిచేదే కవిత్వం అంటారు. మీ మనసు ఎప్పుడైనా మీ కవిత్వంతో శాంతపడిందా? ఉద్వేగపడింది, శాంతపడింది, అనేక రకాల సాంత్వన పడింది. అన్నీ నాకు కవిత్వానికి నాకు ఉన్న బంధం ఏంటిది అని అంటే, నా కష్టాల్లో అది ఆదుకున్నది. అట్లాగే కష్టాల్లో ఉన్న వాళ్ళ పట్ల ఒక సానుభూతిని నాలో పెంచింది. అందుకని కష్టాల్లో ఉన్న వాళ్ళ పట్ల పెరిగినటువంటి సానుభూతిలోంచే ఈ సమాజం మారాలి అనేటువంటి ఒక తపన నాలో మొదలైంది అనుకుంటాను. అట్లా నేను శాంతపడ్డాను, ఇతరులను శాంతపరిచేటటువంటి ఒక హృదయాన్ని కూడా నాకు అందించింది. కవిత్వం చదువుకోవడం గొప్ప అనుభవం. కవిత్వం చదువుకొని ఆనందించడం అనేటువంటిది గొప్ప అనుభూతి. వీటన్నిటి ద్వారా సమాజంలో కొంత సంస్కారాన్ని మనం పెంపొందింపజేసేటటువంటి అవకాశం ఉంటుందని నా భావన. మనస్సును శాంతపరిచేది కవిత్వం అన్నాము. అట్లాగే అణచివేత భరించలేనప్పుడు, మనిషి ఉనికే కరువైనప్పుడు, బాధ భరించలేనప్పుడు ధిక్కార స్వరమే కవిత్వం అన్నారు. ఈ ధిక్కార స్వరమైనటువంటి కవిత్వాన్ని మీరు ఎప్పుడు చూశారు? మీరు ధిక్కార కవిత్వాన్ని ఎట్లా చూశారు? ధిక్కార కవిత్వం మీ కవిత్వంలోకి ఎట్లా ప్రవహించింది? మనకు ఒకటి, కవిత్వానికి ఒకే లక్షణం కాకుండా నవరసాలు అని అన్నారు కదా, నవరసాలు లేదా 9 రకాల అనుభవాల్ని కలిగించేటటువంటి శక్తి దానికి ఉంటుంది. ఎట్లా శాంతపరుస్తుందో అట్లా ఉద్రేకపరుస్తుంది, ఎట్లా ఉద్రేకపరుస్తుందో అట్లా ఆనందపరుస్తుంది. ఈ ఆనందపరచడం, శాంతపరచడం, ఉద్రేకపరచడం, ఉద్విగ్నపరచడం అనేక కోణాలు కవిత్వానికి ఉన్నాయి. అట్లాంటి కవిత్వంలో మీరన్న ధిక్కారం ఎందుకు వచ్చింది అని అంటే, సమాజం బాగా లేనప్పుడు, చుట్టూ మనుషుల నడవడిక బాగా లేనప్పుడు, పరిస్థితులు బాగా లేనప్పుడు, ఆ వాటి మధ్య నుంచి ఒక ఆక్రోశం, ఒక ఉక్రోషం, ఒక ధిక్కారం, రాజ్యం మనుషుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరును చూసినప్పుడు ఒక ధిక్కారం నాలో కలిగింది. అట్లాంటి కవిత్వం కూడా నన్నప్పుడు ఆకర్షించింది. ఆ ధిక్కార కవిత్వంలోంచే ఈ సమాజం మారాలి, దానికోసం ఏ స్థాయికైనా కూడా వెళ్ళి ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి భావన కూడా నాకు కలిగింది. ఒకానొక దశలో ఇది ప్లాస్టిక్ పువ్వు, ఇది వాడిపోదు, వేడి చేస్తే కరిగిపోతుంది అని విశ్వవిద్యాలయాల గోడల మీద చదువుకున్నాం. జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ కడ్న లడ్నా సీకో అనేటువంటి నినాదాల మధ్య నుంచి నడిచి వచ్చినటువంటి వాళ్ళు. అట్లా ఆనాడు విప్లవ కవిత్వం కానీ, ఉద్యమ కవిత్వం కానీ ఉద్రేకపరిచినటువంటి సన్నివేశాల్లోంచి ఒక కొత్త రాజ్యాన్ని, దుఃఖం లేనటువంటి రాజ్యాన్ని, బాధలు లేనటువంటి రాజ్యాన్ని, ఇతరులను పీడించినటువంటి రాజ్యాన్ని స్థాపించాలి అనేటువంటి ఒక ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతున్నప్పుడు కవిగా నేను దాంట్లో సంలీనమై ఒక ధిక్కార కవిత్వం కొంత రాశాను. కవిత్వం వేడుక కాదు, అది గాయాల గొంతుక అని, ఆ గాయాల నుంచి వచ్చినటువంటి ఒక గొంతుగా మారేటటువంటి ప్రయత్నం చేశాను. ఆ చేసినటువంటి సమయంలోనే నేను సవరవీరుడు బాణం ఎక్కువ పెట్టినట్టు నేను కవిత్వాన్ని ఎక్కువ పెడుతున్నాను, ఉండు స్త్రీ తన బొడ్లోంచి కొడవలిని తీసినట్టు నేను కవిత్వాన్ని తీస్తున్నాను అని చెప్పి రాసుకున్నాను. అంటే ఒక గోండు స్త్రీ విప్లవ ప్రతీక అయితే, ఒక సవరవీరుడు విప్లవ ప్రతీక అయితే, అట్లాంటి ప్రతీకల్లోంచి కవిత్వాన్ని నేను ప్రేరణ పొంది ఆ కవిత్వపు ఆయుధాన్ని ఎక్కుపెట్టినా అని చెప్పి నేను రాసుకున్నాను. అట్లాంటి ఒక భావన ఆనాటి సామాజిక పరిస్థితుల నడుమ నుంచే నాలో కలిగింది. బాగా చెప్పారు. ఎందుకంటే కవిత్వానికి అనేక పార్శ్వాలు ఉన్నాయి, కవిత్వ ఫలితాలు కూడా అనేక పార్శ్వాల్లో మనకు కనిపిస్తాయి. మీరు అన్నట్టుగా సంతోషం కలిగిస్తుంది, ఉద్రేకం కలిగిస్తుంది, ఉద్వేగం కలిగిస్తుంది, అట్లాగే ఉక్రోషం కలిగిస్తుంది, ఆవేశం కలిగిస్తుంది. ఒక విప్లవానికి, ఒక మార్పుకు లోనైనటువంటి ఒక భావనని సమాజంలో ప్రసరింపజేసేటువంటి శక్తివంతమైనటువంటి ఒక మాధ్యమంగా మన కవిత్వం తెలుసు. మీరు కవిత్వంతో పాటు కథలు కూడా రాస్తారు నాకు తెలిసి.
అవును. ఈ కవిత్వానికి కథలకి మధ్య రాయడంలో గాని, కవిత్వానికి కథలకి మధ్య ఆ రెండు ప్రక్రియలు సమాజం మీద చూపే ప్రభావంలో గాని మీరు వ్యక్తిగతంగా, మీరు కథకులుగా, కవులుగా ఏమైనా తేడా గమనించారా? దేనికి ప్రాధాన్యత అనుకున్నారు? మీరు దేంతో ఐడెంటిఫై కావాలనుకున్నారు? నాది తత్వం ఉద్రేక ప్రవృత్తి అని అనుకున్నాం. దాశరథి కూడా అంటాడు నాది ఉద్రేక ప్రవృత్తి అని. అట్లాంటి ఉద్రేక ప్రవృత్తి ఉన్న వాళ్ళంతా బహుశా కవులు అవుతారేమో. కొంచెం తాత్పర్యం అంటారు, తాత్పరం అని అంటారు మన దగ్గర. అట్లాంటి నిదానత గనక ఉంటే కొంచెం కథకులుగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. నేను కథలు రాయాల్సినటువంటి సన్నివేశాలు, సంఘటనలు నాలో ఒక రచనోత్సాహాన్ని కలిగించినప్పుడు నేను కథలు రాశాను. కథలు ఎక్కువ మందిని చేరేటటువంటి అవకాశం ఉంటుంది కవిత్వం కంటే. కవిత్వం అందరికీ అర్థం కాకపోవచ్చు, ఉద్రేకపరిచే తత్వం దానికి ఉంటుంది, కానీ నిజానికి అందరినీ చేరుకోవడానికి వచనం ఎక్కువ ఉపయోగపడుతుంది. అందులో అస్పష్టత ఉండదు, అందులో ప్రతీకలు ఉండవు, పదచిత్రాలు ఉండవు. కనుక సూటిగా అవతలి వ్యక్తి హృదయంలో నాటేటట్లుగా ఒక కథ అట్లాంటి ఒక భావనను కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక నేను చూసిన దృశ్యాలు, నేను కదిలిపోయిన సన్నివేశాలు నాలో కథలు రాయించేటటువంటి దానికి ఆలంబనైనాయి. అట్లే కథల్లోనే అంత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఒక ఊహకు, ఒక పదచిత్రానికి, ఒక శిల్ప సౌందర్యానికి, వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక వ్యక్తీకరణ జరపాలి అని అనుకున్నప్పుడు నేను కవిత్వాన్ని ఆశ్రయించాను. కవిత్వం ద్వారా నా శిల్ప దృష్టిని ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేశాను, తెలుగు సాహిత్యంలో ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేశాను. అట్లనే ఉద్యమావసరాలు ఎక్కువగా కలిగినప్పుడు పాటను కూడా నేను స్వీకరించాను. పాట కూడా కవిత్వంలోనే భాగం, కవిత్వమే అది. కాబట్టి పాట కూడా ఈ రెంటి కంటే ఎక్కువ మందిని చేరుకునేటటువంటి శక్తి పాటకు. అంటే కథ కంటే, కథ చదువొచ్చిన వాళ్ళకే చేరుతుంది. కవిత్వం మరింత ఒక సంస్కారం, ఒక కవిత్వ సంస్కారం ఉన్న వాళ్ళకే చేరుతుంది. కానీ పాట అనేది విన్న వాళ్ళందరికీ కూడా చేరేటటువంటి అవకాశం ఉంటుంది. అది చదివే లక్షణం కాకుండా వినే లక్షణం కూడా ఉంటుంది. కనుక విని ఉద్రేకపడేటటువంటి తత్వం పాటకు ఉంటుంది. కనుక నేను పాటను కూడా ఆశ్రయించాను. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఆ వస్తువుకు ఏది అనుగుణంగా ఉంటుందో ఆలోచించి ఆ కథను కానీ, కవిత్వాన్ని కానీ, పాటను కానీ నేను స్వీకరించడం జరిగింది. ఆ మూడుట్లలో కూడా నేను నా భావాల్ని చెప్పడానికి ప్రయత్నం చేశాను. నిజమే, నాగేటి చాలల్లో, నా తెలంగాణ లాంటి మంచి గొప్ప పాటలు రాశారు. దాంతోపాటు చాలా పాటలు రాశారు, నంది అవార్డ్స్ అందుకున్నారు. ఈ మూడు ప్రక్రియల్లో మీరు ప్రయత్నం చేశారు. కానీ మీ ఐడెంటిఫికేషన్ అంతా కూడా కవిగానే ఉందని నేను అనుకుంటాను. ఐఎమ్ రైట్ ఆర్ నాట్ నాకు తెలియదు, కానీ మీరు కవిగానే లబ్ధ ప్రతిష్ఠలు, కవిగానే మీరు ఐడెంటిఫై అయ్యారని నేను అనుకుంటాను. అవును, నేను నా మొదటి ప్రేమ కవిత్వమే. నేను కథల కంటే కూడా కవిత్వాన్ని ఎక్కువ ఇష్టపడ్డాను, ప్రేమించాను. అయితే కవిత్వంలో పాట కూడా భాగమే అని నేను అనుకుంటున్నాను. కనుక నా అస్తిత్వంలో పాట కూడా ఉన్నది. ఎందుకనంటే నేను తెలంగాణ ఉద్యమ కాలం నాడు రాసినటువంటి మీరు చెప్పిన నాగేటి చాలల్ల పాట కానీ, అట్లాగే జైబోలో తెలంగాణలో రాసినటువంటి ఒక ప్రేమ గీతం, డ్యూయెట్లు నేను రాయటం ఒకనొక ప్రత్యేక సన్నివేశంలో జరిగింది. కానీ ఆ పాట కూడా యువకుల మధ్యనకు వెళ్ళినప్పుడు మొత్తం నా 40 ఏళ్ల కవిత్వం ఇవ్వలేనటువంటి ఒక గుర్తింపుని ఆ ఒక్క పాట ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. యువతరంలో గుర్తింపు ఆ పాటతో ఉంది. ఇట్లా రకరకాల వాళ్ళ అభిరుచుల్ని బట్టి గుర్తింపులు ఉంటాయి. కనుక నేను బేసికల్ గా కవిని, వచన కవిని. నా కాలమంతా వచన కవిత్వానికే పెట్టాను. నా జీవితం అంతా వచన కవిత్వ నిర్మాణంలోనే గడిపాను. పాట కూడా కాదు నా ప్రధానమైంది, పాట అవసరమై రాశాను. కానీ పాట కూడా నన్ను ఒక అస్తిత్వంలో నిలబెట్టింది. కథలు నిజానికి నేను రాయాల్సినంత సీరియస్ గా రాయలేదని నాకు ఇప్పటికీ ఒక ఫీలింగ్ ఉన్నది. కానీ నేను చూడాల్సిన, అనుభవించినటువంటి జీవితం చాలా మిగిలిపోయి ఉన్నది. కథలు రాయవలసి ఉండే అనేటువంటి భావన మాత్రం ఉంది. నేను వచన కవిత్వానికే ఎక్కువ కాలాన్ని కేటాయించాను, వెచ్చించాను. నిజమే, మీరు గత 4.5 దశాబ్దాలుగా కవిత్వంతో ప్రయాణం చేశారు. కవిత్వాన్ని సాహిల్గా పట్టుకున్నారు, కవిత్వం ఒడ్డుకు నడుస్తున్నారు, కవిత్వంలో మునిగారు, కవిత్వంలో తేలారు, కవిత్వం మీద పడవలో ప్రయాణించినట్టుగా ప్రయాణిస్తున్నారు. ఈ మొత్తం ప్రయాణంలో, ఈ 45 ఏళ్ళ ప్రస్థానంలో
మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన కవులు ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని బాగా, ఎందుకంటే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీకు ఒక దారి చూపించి లేదా ఒక మార్గనిర్దేశం చేసినట్టుగా ఉన్న కవుల గురించి మీరు ఏమైనా చెప్పగలరా? తప్పకుండా. తొలి దశలో అయితే నాకు ఇంకా కవులతో ప్రత్యక్ష పరిచయం లేని కాలంలో నన్ను బాగా ప్రభావితం చేసింది శ్రీశ్రీ కవిత్వం. ఆ రోజున జిరాక్సులు కూడా లేవు, పుస్తకం కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు. కాబట్టి ఆ కవిత్వాన్ని చిన్న నోట్బుక్ లో వరుసగా రాసుకున్నా. నేను రాసుకొని ఆ కవిత్వం అంతా బట్టి పట్టడానికి ప్రయత్నం చేసిన. ఎక్కడ పడితే అక్కడ వినిపించేటట్లుగా ఉండాలని అందులో ఉండే అనేక కవితలు కంఠతా చేసేటటువంటి ప్రయత్నం చేశాను. అట్లా శ్రీశ్రీ నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి కవి. శ్రీశ్రీ తర్వాత నాకు బాగా ప్రత్యక్షంగా నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి కవి శివారెడ్డి గారు. మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఒక తరాన్ని ఆ తరంతో కలిసి నడిచి వాళ్ళను ఉత్సాహపరిచి కవిత్వం రాయించి కవిత్వానికి సంబంధించిన అనేక మెలకువలు చెప్పినటువంటి కవి శివారెడ్డి గారు. ఈ ఇద్దరి మధ్యన, శ్రీశ్రీ శివారెడ్డి ఇద్దరి మధ్యన నేను బాగా ఇష్టపడి ప్రేమించే కవి తిలక్, దేవరకొండ బాలగంగాధర తిలక్ కూడా నాకు బాగా ఇష్టమైనటువంటి కవి. నిజానికి నేను వెనక్కి వెళ్ళి చూసుకుంటూ ఉంటే నేను కవిగా ఎప్పుడు మొదలయ్యాను అని అనుకున్నప్పుడు ఆయన పేరు కూడా తెలియనటువంటి రోజుల్లో మా బాపు, మా బాలసిద్ధారెడ్డి మా నాన్న పేరు, ఆయనకు వచన కవిత్వం తెలియదు, పాట కవిత్వం అనేటువంటిది పాటలు పాడతామని తెలుసు కానీ వచన కవిత్వం అనేది తెలియదు. ఆయన తిలక్ వెళ్ళిపోండి అనే ఒక కవితను ఆయన తన చిన్న పుస్తకంలో రాసుకొని అది తరచుగా చదివేవాడు. అది మూగపాట అనే పేరుతో ఉన్నది. ఆయన రాసుకున్న దానికి పెట్టిన వచన కవిత్వానికి ఆయన పెట్టిన పేరు మూగపాట. ఆ మూగపాట ఏంటిదంటే చదువుతాడు అంతే, సిగమూగిన వాళ్ళు వ్యక్తీకరించినట్లుగా ఒక ధోరణిలో చదువుకుంటూ వెళ్తాడు. ఆ కవిత వెళ్ళిపోండి ఎందుకిలా మీరు వంగి కుంగిన నడుముతో కృషించిన నడుములతో ఎందుకిలా వంగి మీ వాడు ఎన్నో నంబరు ఎక్కడ చనిపోయాడు అని ఇట్లా చెప్తూ వస్తున్నప్పుడు కురుక్షేత్రం అయితే కృష్ణుని అడుగు, బొబ్బిలైతే బుస్సిని అడుగు, పీష్వాలను అడుగు, ఇట్లా ఉంటుంది. పానిపట్టు అయితే పీష్వాలను అడుగు అని ఒక లయలో ఒక వేగంతోని చదివేటటువంటి ఒక కవిత. అది ఏంటిదో నాకు తెలియదు కానీ ఆయన చదువుతూ ఉంటే నేను విని నన్ను ఎక్కడో హృదయంలో నాటుకుంది. ఆ నాటుకున్నటువంటి కవిత తిలక్ దాన్ని గుర్తించడానికి దాదాపు నాకు ఆ తర్వాత 20 సంవత్సరాలు బట్టి. అది మళ్ళీ ఈ మధ్యనే వెనక్కి వెళ్ళి చూసుకుంటున్నప్పుడు అప్పుడు మా బాబు చదివేవాడు కదా అని అనిపిస్తుంది. ఆయన చదువుకున్నవాడు కాదు, కవిత్వాన్ని ఆశ్రయించిన వాడు కాదు, కవిత్వాన్ని ప్రేమించిన వాడు కాదు, కానీ ఎక్కడో అందులో ఉండే జీవితం ఆయనను పట్టుకుంది. అందులో ఉండే యుద్ధ బీభత్సం అంతా ఆయన్ను పట్టుకున్నది. యుద్ధంలో చనిపోయిన వాళ్ళ కొడుకుల కోసం కొడుకుల సమాధుల చుట్టూ తిరుగుతున్నటువంటి తల్లుల గురించి రాసిన కవిత. అట్లాంటి ఒక ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు ప్రపంచ యుద్ధాల్లో చాలా మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళ తల్లులు కొడుకుల కోసం సమాధుల చుట్టూ తిరుగుతూ ఉంటే వెళ్ళిపోండి ఎందుకు ఇలా సమాధుల చుట్టూ వెతుక్కుంటూ తిరుగుతారు అని ఆయన రాశాడు. అది నేను వెనక్కి వెళ్ళి చూసుకుంటున్నప్పుడు నాకు బాగా ఇష్టమైనటువంటి కవిత. అందుకని నేను తిలక్ను కూడా బాగా ఇష్టపడతాను. ఈ ముగ్గురు కవులు నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి కవులు. ఓకే, మీరు అన్నట్టుగా నారాయణ శ్రీశ్రీ గారు, శివారెడ్డి గారు, తర్వాత బాలగంగాధర తిలక్ రాసిన కవితలు మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, బాగా అభిమానపడ్డారు, బాగా ఇష్టపడ్డారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక ప్రశ్న నన్ను అడగాలనిపిస్తుందండి. ఈ మొత్తం ప్రస్థానంలో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం తెలుగు సాహిత్యమే మిమ్మల్ని ప్రభావితం చేసిందా? మీరు ఇతర భాషా సాహిత్యాల మీద కూడా ఏమైనా ఆధారపడ్డారా? వాటి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా మీ మీద పడిందా? కవిత రూపంలో కానివ్వండి, కవిత సారంలో కానివ్వండి, నేను రాసిన కవిత రూపంలో అదర్ దాన్ తెలుగు ఇతర భాషల సాహిత్యం. నాకు ప్రధానంగా ఏంటిదంటే ఇంకొక భాషతో పరిచయం లేదు. నాకు ఇంగ్లీషు చాలా, అసలు నాకు ఒక మాటలో చెప్పదలుచుకుంటే ఇంగ్లీష్ కవిత్వాన్ని నేను చదవలేను, అంటే నాకు అర్థం కాదు. ఇంగ్లీష్ భాష నాకు రాదు. ఒక మాటలో చెప్పదలుచుకుంటే ఇంగ్లీష్ భాష నాకు రాదు. నాకు వచ్చిన భాష ఒకే ఒక్కటి, తెలుగు మాత్రమే. హిందీ కొంచెం ప్రయత్నం చేయబోయిన, హిందీ మనము రెండవ భాషగా చదువుకున్నాం కాబట్టి కొంచెం ప్రయత్నం చేయబోయినా హిందీ కవిత్వం కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే దాంట్లో మనం చేసిన కృషి కూడా తక్కువ. నేను చేసినటువంటి కృషి, హిందీ సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి చేసిన కృషి కూడా తక్కువ. అయితే ఇతర భాషల ప్రభావం, ఏమైనా ప్రేరణ, వాటికి సంబంధించి ఏమైనా
ఒక జాగరూకత మెలకువ ఏమన్నా వచ్చిందా లేదా అని అన్నప్పుడు నాకు అనువాదాలు మాత్రమే కొంత ఇష్టమై ఉండవచ్చు. అనువాదాలు కొన్ని చదువుకున్నాను, కానీ అవి కూడా తెలుగులోనే చదువుకున్నాను. నేను ఇంగ్లీష్ అనువాదాలు చదవలే, తర్వాత హిందీ అనువాదాలు చదవలే. ఏ కవిని తన ఒరిజినల్ భాషలో చదువుకునే అవకాశం లేదు. వాళ్ళు అనువాదమై వచ్చినటువంటి ఆంగ్లం కానీ హిందీ కానీ ఈ రెండు నాకు రావు. కాబట్టి నేను తెలుగులోనే చదువుకోవాలి. వాళ్ళని చదువుకోవాల్సి వచ్చినా కూడా తెలుగులోనే చదువుకున్నాను. ఆఫ్రికన్ సాహిత్యం శివారెడ్డి గారు అనువాదం చేస్తే చదువుకుంది. మలయాళంలో ఉండే శంకర పిల్లై కవిత కానీ లేదా సచ్చిదానందన్ కవితలు కానీ ఎన్వేణుగోపాల్ అనువాదం చేస్తే చదువుకున్నాను. ఇటీవల కొన్ని కవితలు నారాయణ స్వామి అనువాదం చేస్తే ఆ అనువాదాలు కొన్ని చదువుకున్నాను. అట్లా రంజని ఆఫీస్, ముఖ్యంగా చీకోలు సుందరయ్య గారు విశ్వ కవిత అని వేసినటువంటి పుస్తకంలో ఉన్న అనువాదాలు నేను చదువుకునేవాడు. ఆ పద్ధతిలోనే అవతార్ సింగ్ పాష్ మనందరికీ తెలిసిందే. పాష్ కవిత్వాన్ని నేను బాగా ఇష్టపడతాను. అనువాదంలో నన్ను బాగా ఆకర్షించినటువంటి కవి పాష్. ఆ పాష్ కవితల్ని ప్రజా సాహితీ వాళ్ళు అనుకుంటాను పుస్తకంగా వేశారు. ఆ పుస్తకంగా వేసిన దాంట్లో అనేక మంది అనువాదం చేశారు. ఖాదర్ మొయ్యుద్దీన్ అఫ్సర్ ఇట్లా చాలా మంది అనువాదం చేశారు. ఆ అనువాదం చేసినటువంటి కవితల్ని కూడా నేను తరచుగా చదువుతూ ఉంటాను. ఈ మధ్య నేను గీతాంజలి, ఈ మధ్య కాదు, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా గీతాంజలి ద్వారా కొంత ప్రేరణ పొందాను, ఉత్సాహం పొందాను. గీతాంజలి నాకు బెల్లంకొండ రామదాసు చేసిన అనువాదం నన్ను బాగా ఆకర్షించింది. ఈ మధ్య నేను మళ్ళీ ఈ ఆడియో రూపంలో దాన్ని అందరికి వినిపిస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఆ గీతాంజలి నేను ఆడియో రూపంలో గీతాంజలి నేను మొత్తం చదివినప్పుడు మళ్ళీ మరొకసారి గీతాంజలి అనే అనిపించింది. శ్రీశ్రీకి ఇష్టం లేకపోవచ్చు కానీ శ్రీశ్రీ నా అభిమాన కవే. కానీ శ్రీశ్రీ గీతాంజలిని చాలా తక్కువ చేసి మాట్లాడాడు. కానీ అది సరైనటువంటి పద్ధతి కాదని కూడా నాకు అనిపించింది. గీతాంజలికి ఇవ్వవలసిన గౌరవం తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఆయన ప్రపంచ సాహిత్యంలో భారతదేశానికి ఒక అస్తిత్వాన్ని ఇచ్చినటువంటి కవిగా తప్పనిసరిగా ఆయనకు గౌరవం ఇవ్వాలి. అట్లా నేను అనువాదాలకు సంబంధించి ప్రేరణ తీసుకుంటే తెలుగులోనే తీసుకున్నాను తప్ప, తెలుగు కవిత్వం నుంచి ప్రేరణ పొందాను, తెలుగు అనువాద కవిత్వం నుంచి ప్రేరణ పొందాను తప్ప నేను ఇతర భాషలు నాకు వేరే రకంగా అందుబాటులో ఉండే అవకాశం లేదు. అందువల్ల నేను ఆ కవుల నుంచి తీసుకోలేదని అనలేను, కానీ ఆ కవుల్ని తెలుగులోంచే తీసుకున్నాను, తెలుగు మాధ్యమం ద్వారానే తీసుకున్నాను. అవునండి. ఇప్పుడు గీతాంజలి విషయం వచ్చింది కనుక నేను ఇక్కడ ఒక విషయాన్ని నేను నా కోణం నుంచి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే గీతాంజలి ఒకటే కాదండి. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే స్ట్రే బర్డ్స్ కూడా, రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే బాగ్బన్ కూడా, రవీంద్రనాథ్ ఠాగూర్ కథలు రాశారు, పిల్లల కథలు రాశారు. ఎవరైనా శ్రీశ్రీ లాంటి వాళ్ళు ఎవరైనా తక్కువ చేసి మాట్లాడారంటే అది వాళ్ళ ప్రెజుడిస్ కు సంబంధించిన విషయం నేను భావిస్తాను. ఏది ఎట్లా ఉన్నప్పటికీ ఈ రకంగా మీరు అంటే అనువాదంలో అయినా కూడా మీరు ఇతర భాషా సాహిత్యంతో ప్రభావితమయ్యారని మీరు చెప్పారు. నిజానికి అనువాదం ఒక గొప్ప ప్రక్రియ. ఇవాళ మనకు తెలుసు భారతదేశంలో మీరు నేను అందరం కూడా కనీసం 2-3 భాషల్ని మనం మాట్లాడతాం, 2-3 భాషల్ని వింటాం, 1-2 భాషల్ని చదువుకోగలుగుతాం. కాబట్టి ఒక భాష మీద ప్రభావం ఇంకో భాష మీద తప్పకుండా ఉంటుందనే వాస్తవాన్ని మనం ఒప్పుకుంటాం. ఈ నేపథ్యంలో ఇవాళ వస్తున్నటువంటి కవిత్వంలో, ఇవాళ మనం ఏ కవిత్వం అయితే చదువుతూ ఉన్నామో వర్తమాన కాలంలో వస్తున్న కవిత్వంలో గమనిస్తున్నటువంటి ముఖ్యమైన మార్పులు ఏమిటి మీరు? అంటే కేవలం కవిత్వంలో ఇవాళ రాస్తున్న కొత్త కవులు చాలా మంచి కవిత్వం రాస్తున్న వాళ్ళు, చాలా గొప్ప కవిత్వం రాస్తున్న వాళ్ళు, ఆ కవిత్వంలో వస్తున్నటువంటి రూపం, సారం గురించి మీరు ఏమో ఆలోచిస్తున్నారు? ఎట్లా అంటే సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత విస్తృతంగా కవుల సంఖ్య, కవితల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ కవులను మీరు ఎట్లా అంచనా వేస్తున్నారు? 70లో వచ్చిన కవులు, 80లో వచ్చిన కవులు, ఇప్పుడు వస్తున్న కవులు, అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఎట్లా వచ్చింది? ఇవాళ వస్తున్నటువంటి కవిత్వాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? కవుల సంఖ్య అయితే విరివిగా పెరిగింది, కవిత్వం కూడా వరదలాగా వస్తున్నది. ఆ వరదలాగా వచ్చే కవిత్వంలోంచి మంచి కవిత్వం ఏరుకోవడం, తెలుసుకోవడం అనేటువంటిది కూడా ఒక కష్టమైనటువంటి పనిగానే ఉండింది. ఇవాళ కవిత్వాన్ని మనం మొత్తంగా పరిశీలించినట్లయితే మంచి కవిత్వం కంటే మామూలు కవిత్వం ఎక్కువగా వస్తుంది అనేటువంటిది నా భావన. ఇవాళ సాంకేతిక మాధ్యమాలు చేసిన మేలు తప్పకుండా ఉంది, కానీ అదే సమయంలో సాంకేతిక మాధ్యమంలో రాసిన మరుక్షణం దాంట్లో ప్రవేశపెట్టే నలుగురు దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉంది గనక ఎడిటింగ్ కూడా లేకుండా, పదాలకు సరైనటువంటి అర్థాలు కూడా తెలుసుకోకుండా
ప్రయోగిస్తున్నటువంటి సందర్భం అయితే నా దృష్టికి వచ్చింది. అయితే ఇంకొక విషయాన్ని కూడా నేను గమనిస్తున్నా ఏమనంటే, ఎప్పుడైనా సాహిత్యంలో పూర్వ కవుల నుంచి ప్రేరణ పొందడం, పూర్వ కవుల కవిత్వాన్ని ఇష్టంగా చదువుకోవడం అనేటువంటిది మనకు నన్నయ కాలం నుంచి ఉంది. తిక్కన చెప్పినా, పోతన చెప్పినా ఆ కాలం నుంచి కూడా పూర్వ కవి స్తుతి అనేటువంటి ఒక అంశం కూడా ఉంది వాళ్ళు రాసినటువంటి కావ్యాల్లో, సృజనాత్మక రచనల్లో. అట్లా పూర్వ కవుల నుంచి ప్రేరణ పొందకుండా ఎవరూ కవిత్వం రాయటం కష్టమే. కానీ ఇటీవల వర్తమాన కవిత్వంలో చాలా మంది సమీప కవులు మాత్రమే లేదా ఆ వాదానికి సంబంధించినటువంటి కవుల్ని మాత్రమే చదువుకునేటటువంటి ఒక పరిమితి ఏర్పడినట్లుగా నేను గమనిస్తున్నాను. ఆ పరిమితి ఏర్పడినప్పుడు దాంతో సాహిత్యానికి మాత్రం రెండు నష్టాలు ఉన్నాయి. ఏంటిది అని అంటే, తాము ఎప్పుడైతే ఆ పరిమితమైనటువంటి కొద్ది మంది కవుల్ని చదువుతారో తమను కూడా ఆ కొద్ది మంది కవులే చదువుతారు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. అట్లా దృష్టిలో పెట్టుకున్నప్పుడు కవిత్వానికి ఉండవలసినటువంటి విస్తృత సామాజిక ప్రయోజనం లేదా వికాసవంతమైనటువంటి సాహిత్య ప్రయోజనం అవి కోల్పోతున్నాయని నేను భావిస్తున్నాను. మంచి కవిత్వం రావటం లేదని స్వీపింగ్ కామెంట్ నేను చెయ్యను, కానీ ఆ మంచి కవిత్వంకు ఉండవలసినటువంటి ఒక ప్రయోజనం మాత్రం లోపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఎవరిని నువ్వు రాస్తున్న కవిత్వంలో ఇది కావాలి, ఇది తెలుసుకోవాలి, ఇది దిద్దుకోవాలి అని చెప్పేటటువంటి పరిస్థితి కవులకు కానీ విమర్శకులకు కానీ లేదు. కవులు విమర్శకులు అందరూ కూడా సాటి కవిని నేర్చుకోమంటే దిద్దుకోమంటే ఏమనుకుంటాడు అనేటువంటి ఒక పరిమితికి లోనై చాలా జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి సందర్భాన్ని అయితే నేను చూస్తూ ఉన్నాను. గత కాలంలో 70ల్లో 80ల్లో లేదా అంతకంటే ముందు వెళితే మీరు 30-40ల కాలం నుంచి అభ్యుదయచద ఉద్యమాలు, తదనంతర కాలంలో విప్లవోద్యమాలు, దిగంబర ఉద్యమాలు లేదా అస్తిత్వ ఉద్యమాలు ఏ రకమైనటువంటి సంచలనాన్ని ఏ రకమైనటువంటి సామాజిక దృక్కోణాన్ని కలిగి ఉన్నాయో ఇవాళ కవిత్వం ఆ సామాజిక దృక్కోణాన్ని కోల్పోయినట్లుగా మాత్రం కొంచెం అంటే నేను భావిస్తున్నాను. ఏంటంటే పొసగని అంశాలని కూడా ఒకచోట కనిపిస్తుంటాయి. ఒక కవిలో గతం కాలంలో ఒక నిబద్ధత లేదా తాను నమ్మినటువంటి విషయానికి కట్టుబడి ఉండడం అనేటువంటిది మనకు ఎక్కువ కనిపిస్తుంది అస్తిత్వ ఉద్యమాల కాలంలో. కానీ ఇవాళ కవి అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే, మంచి కవిత్వం రాసే కవులతో సహా, మాధ్యమాన్ని నమ్ముకున్నటువంటి కవులతో సహా వీళ్ళందరూ కూడా ఏది చలామణిలో ఉంటే అది రాసేటటువంటి పద్ధతి వచ్చింది. క్రిటిసైజ్ చేస్తే పేరు వస్తుందంటే క్రిటిసైజ్ చేస్తారు. అంటే సామాజిక ఒక దుష్కృతి జరిగితే, ఒక దుస్సంఘటన జరిగితే ఆ సంఘటన విమర్శిస్తే ఖ్యాతి వస్తుందంటే విమర్శిస్తారు. లేదు అట్లా కాకుండా ఒక ప్రకృతి సౌందర్యాన్ని మాత్రమే రాయాలి అని అనుకున్నప్పుడు ప్రకృతి సౌందర్యాన్ని మాత్రమే రాస్తారు. లేదు ప్రేయసి గురించే రాయవలసి వచ్చినప్పుడు ప్రేయసి గురించి రాస్తారు. అట్లా తాము వచ్చినటువంటి నేపథ్యం గురించి రాయాలి, పల్లె గురించి రాయాలన్నప్పుడు పల్లె గురించి రాస్తారు. అంటే ఇవన్నీ రాయొద్దని కవికి నేను పరిమితులు పెట్టడం లేదు, కానీ వీటన్నిటి మధ్యన ఇవన్నీ గురించి రాయొచ్చు, కానీ వీటన్నిటి మధ్యన ఒక ఏకసూత్రత, స్వవచోగాథం అని ఒక మాట ఉంది మనకు. తనను తాను ఖండించుకునేటటువంటి విధంగా మాత్రం ఎక్కడ ఉండకూడదు. కానీ అట్లాంటిది కూడా రాసి వాళ్ళ చలామణి అవుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అంటే నేనైతే గమనిస్తున్నాను. ఆ గమనించినప్పుడు కొంచెం బాధ అయితే కలుగుతుంది. నిన్న నేను ఒక విచిత్రమైన సందర్భంలో ఉన్నాను. ఏంటంటే విప్లవ ఆధ్యాత్మిక కవిత్వం, ఇలాంటి మాట గత కాలంలో మనం ఎప్పుడు చూసి ఉండము. ఆధ్యాత్మిక కవిత్వం అది భావవాదానికి సంబంధించింది, భగవంతుడికి సంబంధించింది, భగవత్ చింతనకు, వైదిక విషయాలకు సంబంధించినటువంటిది ఆధ్యాత్మికత. అధిభౌతికత, ఆధ్యాత్మికత ఈ రెండు కూడా ఆత్మకు సంబంధించి అద్వైతానికి సంబంధించినటువంటి అంశాలు. ఈ విప్లవం అనేది భౌతిక ప్రపంచానికి సంబంధించింది. విప్లవం అనేది భౌతిక ప్రపంచానికి సంబంధించింది, వైరుధ్యాలకు సంబంధించింది, వాస్తవానికి సంబంధించింది, వాస్తవ పరిస్థితుల ఆధారంగా నిర్మాణం అయ్యేటటువంటిది విప్లవ కవిత్వం.
అయితే ఈ రెండింటిని జత చేసి విప్లవ ఆధ్యాత్మికత అనే కాయినేజ్ కూడా చేశారు. అంటే వీటిని చూస్తున్నప్పుడు మనల్ని మనం కొత్తగా కాయినేజ్ చేయాలనుకున్నప్పుడు మనం ఇవన్నీ అవసరమే కాబట్టి వీటన్నిటిని ఇరికించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అది నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. అంటే దేని మీద రాయొద్దని ఏ కవి శాసించలేడు, ఏ కవిని ఏ విమర్శకుడు కూడా శాసించలేడు, ఏ పాఠకుడు కూడా శాసించలేడు. కానీ కవి తప్పనిసరిగా నిరంకుశుడే కావచ్చు గాక, కానీ కవి తాను రాస్తున్న విషయాన్ని తానే ఖండించుకునేటటువంటి దానికి భిన్నమైనటువంటి ఒక కవిత్వాన్ని రాసే పద్ధతి అది సరైనటువంటిదని నేను అనుకోవట్లేదు. కాబట్టి అది కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర కవులను చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర కాలాల్లో జరిగినటువంటి ఉద్యమాల చరిత్రను, ఒక సాహిత్యోద్యమాల చరిత్రను, వేరే ఉద్యమాల జోలికి వెళ్ళకు, కానీ కవిత్వోద్యమాలు సాహిత్యోద్యమాలు చదువుకున్నప్పుడు నీలో కలిగేటటువంటి ఒక వికాసం వేరుగా ఉంటుంది. ఇవి చదివితే వాటి ప్రభావం నా మీద పడుతుంది అని మాట్లాడుతుంటే విన్నాను. ఇది చదివితే ప్రభావం పడుతుంది అంటే ఏ ప్రభావం లేకుండా ఎవరు రాయలేరు. తప్పనిసరిగా మంచి కవిత్వం రాయాలన్నప్పుడు మంచి కవిత్వాన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటు వెనకటి రోజుల్లో అయితే ఏమనేవాళ్ళు అంటే చెడ్డ కవిత్వం కూడా చదవాలనేవాళ్ళు. ఎందుకు చదవాలి అంటే ఎట్లా చెడ్డగా రాయకూడదో తెలుసుకోవడానికి చెడ్డ కవిత్వం కూడా చదవాలని. అందుకని చెడ్డది మంచిది అన్ని చదవాల్సిన అవసరం ఉంది. తనకు ఎదురైన కవిత్వం అంతా చదివే ఒక పద్ధతి ఉండాలి. అది ఇప్పుడు లోపించిందని నేను అనుకుంటున్నాను. సాధారణంగా ఎక్కడికక్కడ చిన్న చిన్న గుంపులుగా మారడం, ఆ గుంపుల మధ్య నుంచి పైకెత్తినటువంటి కవిత్వం, తాను రాసినటువంటి కవిత్వానికి తానే ఒక తెలిసిన వాళ్ళ చేత సమీక్షనో వ్యాసమో విమర్శనో రాయించడం. అంటే ఇప్పుడు కొత్త కవిత్వం ఎట్లా వచ్చిందో కొత్త విమర్శకులు కూడా వచ్చింది. కొత్త విమర్శకులు కూడా పోని అంతకు ముందున్న విమర్శను వీళ్ళు చదివారా? కట్టమంచి రామలింగారెడ్డి గారి కవిత్వం గురించి ఏం చెప్పారు? కళాపూర్ణోదయం ప్రబంధ కవిత్వం అంతా ఉన్న కళాపూర్ణోదయం రాసిన పింగళ సూరంలోనే కవిత్వం ఉందని ఎందుకన్నారు? ఇలాంటి చదవడం కానీ, లేదా ప్రపంచ సాహిత్యంలో కాలరేడ్జ్ కానీ ఇంకా ఇతర కవులు హడ్సన్ కానీ ఇంకెవరైనా కవిత్వం గురించి ఏం చెప్పారు? ఎందుకు ఆ కవిత్వం విశేషమైంది? ఒక ఇలియట్ కవిత్వంలో ఉండే ప్రత్యేకత ఏంటిది? వీటికి సంబంధించిన అన్ని చదువుకొని వాటిని చెప్పేటటువంటి ప్రయత్నం విమర్శకుడు చేసినప్పుడు ఆ విమర్శ పరిణామాన్ని వికాసాన్ని అంతా కూడా చదువుకొని విమర్శ చేసేటటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. అట్లా కాకుండా టెక్స్ట్కే పరిమితమై, అంటే ఈ కవి రాసిన కవిత్వ పుస్తకానికే పరిమితమై ఆ విమర్శకుడు ఆ పుస్తకం ఆ వ్యాసం రాస్తాడు, ఆ సమీక్ష చేస్తాడు. దానివల్ల కవి సంతోషపడుతున్నాడు తప్ప కవి ఎదగడానికి అవకాశం దొరకట్లేదు. ఇంకా ఆశ్చర్యం ఏమంటే, నేను ఈ మధ్య ఒక విమర్శకు సంబంధించిన ఒక పుస్తకం చూశాను. దాంట్లో ధ్వని అంటే చప్పుడు అనే అర్థం తీసుకొని ధ్వనికి ఉదాహరణ కింద గబగబ అన్నదో పటపట అన్నదో చిటపట అన్నదో ఇది మాత్రమే ధ్వని అని రాసినటువంటి ఒక విమర్శ చదివాను నేను. నాకు చాలా ఆశ్చర్యం. ధ్వని మీద పెద్ద సిద్ధాంతం అది, ఆనందరావు స్థాపించినటువంటి సిద్ధాంతం అది. ఒక అర్థం ఉండగా వేరొక శోభాయమానమైనటువంటి వేరొక అర్థాన్ని స్ఫురింపజేసి ధ్వని అంటారు. అంటే ఒక వ్యంగ్యార్థం, అంటే వాచ్యార్థం ఉంటూనే వాచ్యార్థంతో పాటు ఇంకొక వ్యంగ్యార్థం ఉండాలి, దాన్ని ధ్వని అంటారు. అంతేగాని ధ్వని అంటే సౌండ్ అంటే చప్పుడు చేసేది. ఆ చప్పుడును ఎక్కడైనా మనం వర్ణిస్తే వాన పడుతున్నప్పుడు పటపట చిటపట చినుకులు రాలినాయి అంటే చిటపట అనేది ధ్వని అని రాస్తే, ఇట్లాంటి విమర్శ రాస్తే ఆ కవి ఎట్లా ఎదగడానికి అవకాశం ఉంటుంది? అదే మరి ఈ నేపథ్యంలో తెలుగు కవిత్వంలో మార్పులు రావడానికి, లేదా తెలుగు కవులకి ఒక కొత్త దారి చూపడానికి ఏమైనా ఇన్స్టిట్యూట్స్ లాగా, సంస్థల్లాగా, ఎట్లాగైతే సినిమాలు తయారు చేయడానికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అట్లాగే డాన్స్ కోసం డాన్స్ స్కూల్స్ ఉన్నాయో, ఈ సాహిత్యానికి సంబంధించి ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ పెడితే అటువంటి ఫలితం ఏమైనా ఉంటుందా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకటి మాత్రం ఏంటంటే, కళాకారుడు ఎవరైనా కూడా సొంత కృషి ఉండాలి. తప్పకుండా కళాకారుడు శిక్షణలోనే తయారు కాడు. మౌలికంగా లోపల ఇక్కడ ఉండాలి. ఎస్, మౌలికమైన లక్షణం, స్పందించే లక్షణం, నేర్చుకునే లక్షణం, అనుభవించే లక్షణం, వ్యక్తీకరించే లక్షణం ఆ కళాకారుల్లో ఉండాలి, ఏకలక్షణం. అట్లా ఉన్నప్పుడు తను కళాకారుడుగా మారడానికి, ఎదగడానికి అవకాశం ఉంది. అంటే ఒక చోట నేను చదివాను, ఇలియా ఎహిరెన్బర్గ్ అనుకుంటాను,
హృదయాన్ని తెరిచే తాళపు చెయ్యి. ఉమ్, ఆ తాళపు చెవి అనేటువంటిది చాలా కీలకం. హృదయాన్ని తెరవటం అనేటువంటిది చాలా కీలకం. కీలకం. ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని తెరవగలగటం అనేటువంటిదే నీ సాహిత్యం ద్వారా నువ్వు చేయవలసినటువంటి పని. అదే నీ శిల్పం. బాగా చెప్పారు. గొప్ప చెప్పారు. తాళపు చెయ్యి లాంటిది శిల్పం. చాలా గొప్ప చెప్తారు. అందుకని ఎదుటి వ్యక్తి యొక్క తాళం వేయబడినటువంటి హృదయాన్ని, అంటే కప్పివేయబడినటువంటి హృదయాన్ని తెరిచి దాంట్లో తిరిగి ఒక సంస్కారాన్ని, ఒక ఉద్దీపనను నెలకొల్పేటటువంటి పని మనం చేయాల్సి ఉంటుంది. అది చేయాలన్నప్పుడు అది కేవలం శిక్షణే కాక తెరుచుకోవడానికి ఆ హృదయం కూడా సిద్ధంగా ఉండాలి. ఆ హృదయం కూడా సిద్ధంగా ఉండాలి అన్నప్పుడు తప్పనిసరిగా ఆ వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి. ఎట్లనైతే వాన పడినప్పుడు మొలకెత్తడానికి భూమి అనుకూలంగా ఉంటుందో, నీటితో తడిసి ఉండేటటువంటి ఒక హృదయం ఉన్నప్పుడు మాత్రమే మనం గింజను నాటగలుగుతాం. కాబట్టి నీటితో తడిచి ఉండటం, ఒక వాన పడిన వేళలో భూమి ఎట్లనైతే సువాసన భరితమై తడితో కూడుకొని ఉన్నటువంటి సువాసన లాగా భూమి ఉంటుందో అట్లా ఎదుటి వ్యక్తి ఉండాలి. అప్పుడు శిక్షణ కేంద్రం మీరు అన్నటువంటి ఇన్స్టిట్యూట్ లాంటి ఏమన్నా పెట్టినా, ఒక పాఠం చెప్పినా, దానికి సంబంధించింది ఏదైనా ఉంటే ఒక శిక్షణ జరిగితే కనుక దానివల్ల అతను నేర్చుకునే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఇది కూడా అవసరం. మీరు ఒక దాదాపుగా 30-40 ఏళ్ల పాటు డిగ్రీ కాలేజీలో పనిచేస్తారు, యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి పనిచేస్తారు. ఇవాళ విద్యార్థుల్లో ఈ కళా సృజనకు సంబంధించి, కళకు సంబంధించి ఏదో ఒక కొత్త విత్తనాల్ని నాటడానికి ఎట్లా చేస్తే బాగుంటుంది? అంటే క్లాస్ వర్క్ లో కేవలం అకాడమిక్ క్లాస్ వర్క్ జరుగుతున్నది తప్ప ఈ క్రియేటివ్ సంబంధించినటువంటి యాక్టివిటీ జరగట్లేదు. ఈ క్రియేటివిటీ యాక్టివిటీ సంబంధించినటువంటి క్రమం ఏమైనా జరగాల్సి ఉంటుందా? సంస్థలు ఏమైనా పనిచేస్తాయా? తప్పకుండా. ఇప్పుడు నేను ఇందాక అన్నది ఏంటిదంటే వాతావరణ కల్పన. ఆ వాతావరణ కల్పన అనేది గతంలో సంస్థలు, సాహిత్య సంస్థలు చేశాయి, ఉద్యమ వాతావరణం చేసింది, ఒక సామాజిక చర్చ ఆ రోజున జరిగింది. ఆ సామాజిక చర్చలన్నిటి మధ్యన ఒక మనిషిలో ఉండేటటువంటి అన్ని కోణాలు విచ్చుకొని ఉండేవి. ఆ విచ్చుకొని ఉండేటటువంటి ఒక వాతావరణ కల్పన ఇవాళ లేదు. ఇవాళ అన్ని మూసుకొని ఉండేటటువంటి వాతావరణం ఉన్నది. ఇవాళ ప్రపంచమంతా నీ అరచేతిలోకి వచ్చింది. నీ అరచేతిలోకి వచ్చినప్పుడు అరచేతిలోనే ప్రపంచాన్ని చూసుకునేటప్పుడు ఆ చెట్టు దాకా ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నాడు? చెట్టు నా చేతిలోనే కనబడుతుంది కదా అనుకుంటున్నాడు. చెట్టును నువ్వు స్వయంగా చూసినప్పటి ఒక ఉద్వేగం, ఒక సముద్రాన్ని నువ్వు స్వయంగా చూసినప్పటి ఉద్వేగం, ఒక అరణ్యాన్ని నువ్వు స్వయంగా చూసినప్పటి ఉద్వేగం నువ్వు అరచేతిలో చూసుకున్నటువంటి సాంకేతిక మాధ్యమంలో సాధ్యం కాదు. కాబట్టి ఈ వాతావరణ కల్పన అనేది సంస్థలు చేయాలి. ఆ వాతావరణ కల్పన జరిగిన తర్వాత తప్పకుండా దానికి శిక్షణ అనేటువంటిది కూడా అవసరం. కాలేజీల్లో అధ్యాపనం మాత్రమే కాకుండా కవుల్లో లేదా ఆనాడు విద్యార్థుల్లో ఉండేటటువంటి ఈ తత్వం, ఈ కవిత్వ శక్తి లేదా దాని కవిత్వ హృదయం ఎవరికో ఉందని గుర్తుపట్టే అవకాశం ఉండడం వల్ల దాదాపు నా జీవితంలో కూడా, నా 40 ఏళ్ల జీవితంలో కనీసం 10-15 మంది కవిత్వం వైపు విద్యార్థుల్ని ఆకర్షించేటటువంటి ఒక అవకాశం నాకు కలిగింది. ఆనాడు మంజీర సంఘం లాంటి సంస్థలు పెట్టి కూడా చేసినటువంటి వాతావరణ కల్పన వల్ల వాళ్ళందరూ ఇవాళ కవులుగా నిలదొక్కి ఉన్నటువంటి స్థితిని మనం గమనించవచ్చు. అలాంటి ఒక వాతావరణం ఇప్పుడు లేదు. ఇప్పుడు లబ్ధ ప్రతిష్ఠుడైన కవితో సహా, చాలా ప్రఖ్యాతమైనటువంటి కవితో సహా ఎవరు కూడా నువ్వు ఇట్లా రాస్తే బాగుంటుంది, ఇది ఇక్కడ కొంచెం దిద్దుకోవాలని చెప్పేంత శక్తి సామర్థ్యాలు కలిగి లేరు. బాగా చెప్పారు. నిజానికి అసలు నేర్చుకోవడానికి, వినడానికి, చదవడానికి ఇవాళ కవులు, యువ కవులు సిద్ధంగా లేరేమో అన్నటువంటి భావన కూడా నాకుంది. వారెవరు సిద్ధంగా లేరు. ఆ సిద్ధం పడే పరిస్థితి రావాలని కళాశాలతో సహా మిగతా యువతలో కూడా ఈ కళా సృష్టి కేవలం కవిత్వమే కాకుండా కళా సృష్టికి సంబంధించినటువంటి, ఎందుకంటే మనకు కళనగానే కవిత్వం అంటాం, కవిత్వం తర్వాత కథలు, నవలల గురించి మాట్లాడతాం. కానీ కవిత్వం, సాహిత్యంతో పాటు సంగీతం ఉంది, నాట్యం ఉంది, డ్యాన్స్ ఉంది, పెయింటింగ్ ఉంది. వీటన్నిటి గురించినటువంటి చాలా విషయాలు మాట్లాడుకోవాల్సింది. సమయం ముంచిపోతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సమయం తీసుకుని, ఇదంతా ఒక తపస్సులా జరగాల్సింది, దీక్షతో చేయాల్సినటువంటి పని. గాయని ఏమన్నదంటే పాట నేర్చుకోకుండా పాడొచ్చు, దుస్తులు, వస్త్రాలు మనం ఐరన్ చేయకుండా వేసుకోవచ్చు. కానీ శిక్షణ ఎట్లాంటిదట అంటే ఐరన్ చేయడం లాంటిది అన్నది ఆమె. బాగా
కాబట్టి ఐరన్ కుండే ఒక ఆకర్షణ ఐరన్ కుంటుంది. కాబట్టి ఒక దీక్షతో మనం అలవాటు చేసుకోవాల్సిన లక్షణాల్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. దానికోసం స్టోరీ రేడియో లాంటివి కానీ, మీ లాంటి వాళ్ళ కరచాలనం కానీ, లేదా అనేక చర్చలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళలో ఒక ఉద్దీపన కలిగిస్తే, ఒక వాతావరణ కల్పన కలిగిస్తే, వాళ్ళు కూడా నేర్చుకోవడం వైపు ఆకర్షించబడితే తప్పకుండా మంచి కవులుగా, సమాజానికి ఉపయోగపడేటటువంటి కవుల, సాహిత్యానికి ఉపయోగపడే కవులుగా పరిణమించే అవకాశం ఉంటుందని నేను భావిస్తూ మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి సిద్ధారెడ్డి గారు. మీరు సమయం తీసుకొని ఇంతసేపు మా శ్రోతలతో మాట్లాడారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు, అనేక విషయాల మీద మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం మించిపోతుంది కనుక ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు తప్పకుండా మళ్ళీ ఒకసారి మీతో కరచాలనం చేద్దాం. ఇంకా అనేక విషయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇంతటితో సెలవు తీసుకుందామండి. థ్యాంక్ యూ సిద్ధారెడ్డి గారు, థ్యాంక్ యూ సిద్ధారెడ్డి భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సమయం ఇచ్చినందుకు అక్షరాల కార్యక్రమంలో ఇవాళకి ఈ కార్యక్రమంతో మనం ముగింపు పలుకుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రోతలందరికీ నా తరఫున, వారాల తరఫున, స్టోరీ తరఫున, సిద్ధారెడ్డి గారి తరఫున, మిగతా కవులందరి తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మళ్ళీ వారం ఇదే సమయానికి ఇక్కడే కలుసుకుందాం. మరొక సుప్రసిద్ధమైనటువంటి కవి లేదా సినీ దర్శకుడితో కరచాలనంతో పాటు మిగతా కవితలు కూడా వింటూ ఉందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ అండి, థ్యాంక్ యూ. తెలుగువారి ఆత్మీయ వారధి